హలో గైస్, వెల్కమ్ టు డీకోడర్ తెలుగు. సో ఈ వీడియోలో ఎస్క్యూఎల్‌లో మనం యూజ్ చేసే బేసిక్ కమాండ్స్ ఏంటి? అండ్ ఎస్క్యూఎల్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోలో డేటాబేస్ అంటే ఏంటి అనేది నేను క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ తోటి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ వీడియో చూసి డేటాబేస్ అంటే ఏంటి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం ఎస్క్యూఎల్ యూజ్ చేసి ఏ కమాండ్స్ యూజ్ చేసి మనం డేటాను ఫెచ్ చేసుకుంటామనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. సో అన్ని కమాండ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో ఇందులో మనకు డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. క్రియేట్ కమాండ్ వచ్చేసి ఏదైనా డేటాబేస్ కానీ, టేబుల్‌ని కానీ ఇలాంటివి ఏమైనా క్రియేట్ చేయడానికి మనకు క్రియేట్ అనేది యూజ్ అవుతుంది. సో అప్డేట్ అంటే అగైన్ నేమ్ చెప్పినట్లు మనకి ఏదైనా డేటా అప్డేట్ చేయడానికి. డిలీట్ వచ్చేసి డిలీట్ చేయడానికి. సో సెలెక్ట్ మనం ఎక్కువ డేటాబేస్‌లో యూజ్ చేసే కమాండ్ ఏదంటే సెలెక్ట్ అన్నమాట. ఎందుకంటే మనకు చాలా టేబుల్స్‌లో డేటా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఎనీ టేబుల్ అప్పుడు వి విల్ యూజ్ సెలెక్ట్ కమాండ్ అన్నమాట. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, సెలెక్ట్ హెల్త్ బెనిఫిట్ ఐడి, సెలెక్ట్ క్యాబ్ ఐడి, సో సెలెక్ట్ ఆర్డర్ ఐడి, సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి. సో ఇలా ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఎక్కువ మనకి ఏదైనా డేటాబేస్ మీద క్వెరీ అడిగినా కూడా ఇంటర్వ్యూస్‌లో కానీ, వేటిలో అయినా కానీ మనకొక సినారియో ఇస్తారు. ఇందాక మనం చెప్పాం కదా! ఇలాంటి ఒక సినారియో ఇచ్చేసి, ఇలా ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్‌లో ఒక 5 రోస్ ఉన్నాయి. 5 రికార్డ్స్ ఉన్నాయి అందులో. సో, నాకు ఓన్లీ పర్టిక్యులర్ రో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ గ్రేటర్ థాన్ 50,000 ఉన్న ఎంప్లాయీస్ డేటా అంతా కావాలి అంటాం. అప్పుడు సెలెక్ట్ ఎంప్లాయీ డేటా ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ ఈస్ గ్రేటర్ థాన్ 50,000 ఇలా మనం అలా డేటా ఫెచ్ చేసుకోవాలంటే సెలెక్టే మనకు ముఖ్యం. లేదా వేర్ లొకేషన్ ఈక్వల్స్ టు హైదరాబాద్. లేదా ఇంకొకటి ఏజ్ గ్రేటర్ థాన్ 18. సో ఇలాంటివన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ లిస్ట్ చూడాలి. సెలెక్ట్ ఓటర్ ఐడీ, ఓటర్ నేమ్ వాళ్ళ డీటెయిల్స్ ఫ్రమ్ ఓటర్ వేర్ లొకేషన్ ఈక్వల్స్ టు బెంగుళూరు, లొకేషన్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇలా డేటా అంతా సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్ యూజ్ చేసే సెలెక్ట్ క్వెరీ అన్నమాట. సో ఈ సెలెక్ట్ కమాండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెలెక్ట్‌లో తర్వాత మనం యూజ్ చేసే క్లాజెస్ చాలా ఉంటాయన్నమాట ఫిల్టర్ చేసుకోవడానికి. సో అవన్నీ మనకు సెలెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు వస్తాయండి ఎలా యూజ్. నెక్స్ట్ డ్రాప్. డ్రాప్ అనేది మనకి ఏదైనా టేబుల్ మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో సో ఇలా ఒక టేబుల్‌ని ఏదైనా రిమూవ్ చేసేయాలి మనం డేటాబేస్‌లో అన్నెసెసరీ అనుకున్నప్పుడు ఈ డ్రాప్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇవేవైతే ఉన్నాయో మనకు డిలీట్, డ్రాప్ ఇవేవైతే రిమూవ్ చేసే కమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కమాండ్స్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మనం డేటా డిలీట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సార్లు మనం ఆ డేటాను రిట్రీవ్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది. డ్రాప్ అనేసి మనం ఒక టేబుల్ డిలీట్ చేయాల్సింది బై మిస్టేక్‌లో ఇంకొక టేబుల్ డిలీట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ మొబైల్స్ అనేది డ్రాప్ చేసాం మనం ఫ్లిప్‌కార్ట్ నుంచి. సో, ఒకవేళ అది గనక మనకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ప్రొడక్షన్‌లో రన్ చేస్తే, సో, మనకి ఎవరైతే ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి యూజ్ చేస్తుంటారో వాళ్ళకి మొబైల్స్ అనేది మొత్తం కనిపియదనమాట. ఎందుకంటే వాళ్ళకి డేటానే లేదక్కడ. మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఏదైనా ఎంప్లాయీ డేటా బై మిస్టేక్ ఒక ఎంప్లాయీ డేటా రిమూవ్ చేసామనుకో. సో, ఆ ఎంప్లాయీ యాక్సెస్ చేసినా వాళ్ళకి యాక్సెస్ రాదు. సో, ఇలాంటివన్నీ మనకు రియల్ టైమ్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే డిలీట్ కమాండ్ రన్ చేసినా, అప్డేట్ కమాండ్ రన్ చేసినా ఏదైతే మనం డేటాను మానిప్యులేట్ చేసేది ఉంటుందో, ఆ కమాండ్స్ యూజ్ చేసినప్పుడు వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే సో మెనీ సినారియోస్‌లో రియల్ టైమ్‌లో కంపెనీస్‌లో ఒకటి డిలీట్ చేయబోయి ఇంకొకటి డిలీట్ చేసి, ఒక డ్రాప్ కమాండ్ రన్ చేయాల్సి పోయి ఇంకొకటి, ఒక వాల్యూని అప్డేట్ చేయాల్సి పోయి ఇంకొక అప్డేట్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ డేటా సినారియోలో ఒక ఎంప్లాయీ సాలరీ వచ్చేసి 50,000 ఉన్నది 80,000 ఇంక్రీజ్ చేయాలి. ఒక ఎంప్లాయీకి ఇంక్రీజ్ చేయబోయి మొత్తం అన్ని ఎంప్లాయీస్‌కి అప్డేట్ చేస్తే ఎక్కువ ఉన్నది 80,000 అవుతుంది. తక్కువ ఉన్న వాళ్ళకి 80,000 అవుతుంది. సో, ఒక్కసారి అప్డేట్ చేసిన తర్వాత మనకు ప్రీవియస్‌గా తెలీదు ఎవరికి ఎంత ఉందని. ఎందుకంటే బ్యాకప్ ఉంటే పర్లేదు మనకి. సో, దాంతో అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాకప్ లేదు. ఆ కంపెనీలో 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. 1000 ఎంప్లాయీస్ సాలరీస్ ఇప్పుడు 80,000 వచ్చింది. సో, ముందు ఎంత సాలరీ ఉందో ఎవరికీ తెలీదు. సో, అది వెరీ రిస్కీ అవుతుందన్నమాట. సో, అందుకని ఏవైతే ఈ అప్డేట్ కానీ, డిలీట్, డ్రాప్ ఈ కమాండ్స్ రన్ చేసేటప్పుడు వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. రియల్ టైమ్‌లో చాలా మంది ఇలా అప్డేట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఏమంటే వాళ్ళు ఒక బ్యాకప్ పెట్టుకోయింటారు ఎప్పటికి ఇలాంటి సినారియోస్ వస్తాయని. కొన్ని కంపెనీస్‌లో లేరంటే లేదా కొన్ని ప్రాజెక్ట్స్‌లో లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్. సో, నెక్స్ట్ ఇన్సర్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక టేబుల్ తీసుకున్నప్పుడు ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ అనేది యూజ్ చేస్తాం. మనకు చాలా టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్‌లో కొత్త కొత్త డేటా ఇన్సర్ట్ చేసే ఆబ్వియస్‌గా ఉంటుందన్నమాట. ఒక కొత్త ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక కొత్త మొబైల్ లాంచ్ అయిందనుకో, ఆ డేటా అంతా మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి.
లేదా ఒక స్విగ్గీలో ఒక కొత్త రెస్టారెంట్ యాడ్ చేస్తే ఆ డేటా అంతా ఇన్సర్ట్ అవ్వాలి. ఒక కొత్త ఫుడ్ ఐటమ్ యాడ్ చేసినా కూడా మనకు అందులో యాడ్ అవ్వాలి. సో ఇలా ప్రతి ఒక్కటి ఇన్సర్ట్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ ఉన్న డేటాని మనం అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ సింటాక్స్. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, అండ్ ఏ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నా ఒక పర్టికులర్ సింటాక్స్ అనేది ఫాలో అవుతారు. ఎందుకంటే సింటాక్స్ లేకుండా మనకి ఏది రాయడానికి లేదు. ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో ఎస్క్యూఎల్లో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. బట్ వెరీ మినిమల్ అనమాట. నార్మల్గా మనం ఎలాగైతే యూజ్ చేస్తామో మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో మ్యాక్సిమం ఎస్క్యూఎల్లో మనం ఏం రాస్తామంటే క్వెరీస్ అనేవి రాస్తాం. క్వెరీ అంటే క్వశ్చన్స్ అనమాట. సో మనం డేటాబేస్లో ఒక క్వశ్చన్ అడుగుతాం. సో మనకు అది ఆన్సర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తది ఇన్సర్ట్ చేస్తున్నామంటే ఆ క్వెరీని మనం ఫామ్ చేసి పంపిస్తే అది ఓకే అయితే మనకు సక్సెస్ వస్తుంది. లేదంటే మనకు ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ అనేసి. మనం ఒక డేటా కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే డేటాబేస్లో ఒక క్వెరీ రాస్తాం. దానికి కావాల్సిన అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ క్వెరీ అనేది వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. క్వెరీ అంటే మనం రాసే ఒక లైన్ అనమాట. అది ఇన్సర్ట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, డిలీట్ అవ్వచ్చు, ఏదైనా మనం పైన చెప్పిన కమాండ్ యూజ్ చేసుకొని ఏ లైన్ రాసినా కూడా మనకు డిబి ఆపరేషన్ అదంతా ఒక క్వెరీ అవుతుందండి. సో ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్లో ఇది కేస్ సెన్సిటివ్ కాదు. అంటే మనం క్రియేట్ అనేది క్యాపిటల్స్లోనే రాయాలి, స్మాల్లోనే రాయాలని లేదు. బట్ జావాలో మనకు స్ట్రింగ్ అన్నది క్యాపిటల్ ఎస్ రాస్తేనే తీసుకుంటుంది. ఇక్కడ అలా కాదనమాట. ఏ కేసులో అయినా రాయొచ్చు. అప్పర్ కేసు రాసినా తీసుకుంటుంది, లోయర్ కేసు రాసినా తీసుకుంటుంది, లేదా మిక్స్ చేసి రాసినా కూడా ఏముండదు. మనకు కీవర్డ్ అనేది కరెక్ట్ ఉండాలి, స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. రిమైనింగ్ ఏ కేసులో రాసినా నో ప్రాబ్లం అనమాట. సో యూ కెన్ రైట్ ద కీవర్డ్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇన్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్. ఏ కేసులో అయినా రాయొచ్చు. బట్ రైటింగ్ ద ఎస్క్యూఎల్ కీవర్డ్స్ ఇన్ అప్పర్ కేస్. సో జనరల్గా అప్పర్ కేసులో రాస్తే మనకి ఎలా ఉంటుందంటే కీవర్డ్స్ అన్ని అప్పర్ కేసులో కనిపిస్తుంటాయి, రిమైనింగ్ అన్ని నార్మల్ కేసులో కనిపిస్తుంటాయి. కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనేసి. బట్ రియల్ టైంలో ఎవరు ఇవి ఫాలో అవ్వరు. మనకు జస్ట్ క్వెరీ రాసి అది ఎగ్జిక్యూట్ అయిందంటే రాసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎర్రర్ రాదు, మనకు వార్నింగ్స్ కూడా డిస్ప్లే చేయదు మీరు క్యాపిటల్ రాస్తున్నారు, స్మాల్ రాస్తున్నారు అనేసి. సో ఎలా అయినా రాయొచ్చు. అండ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్లీ టెక్స్ట్ లైన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో టెక్స్ట్ లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో అంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ ఎంప్లాయీ అంటే మనకు ఈ లైన్లోనే తెలిసిపోతుంది ఏం చెప్తున్నాం. ఎంప్లాయీ అనే టేబుల్ నుంచి ఎంప్లాయీ ఐడి తీసుకోమని చెప్తున్నాం. సెలెక్ట్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయీ ఐడి, లేదా సెలెక్ట్ అకౌంట్ ఫ్రమ్ బ్యాంక్. సో అంటే అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమని, అకౌంట్ నేమ్ అనేసి. సో ఇలా ఒక ప్రాపర్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటాయి అనమాట. సెలెక్ట్ అని, వేరు, ఫ్రమ్, ఆర్డర్ బై ఇలాంటివన్నీ. సో జాయిన్, 2 టేబుల్స్ జాయిన్ చేయాలంటే. సో ఇలా నార్మల్ టెక్స్ట్ కీవర్డ్సే మనం యూజ్ చేస్తుంటాం. డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే మ్యాక్సిమం కీవర్డ్స్ ఇందులో యూజ్ చేస్తాం. అండ్ ఎనీ ఆపరేషన్స్ అనేవి మనం ఎస్క్యూఎల్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. సో ఒక సింపుల్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, సో సెలెక్ట్, మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఎనీ కీవర్డ్ మనం స్టార్టింగ్లోనే రాస్తాం అనమాట. క్రియేట్ అయితే క్రియేట్ అని రాస్తాం, ఇన్సర్ట్, డిలీట్ ఇవన్నీ మనకు స్టార్టింగ్లోనే చెప్తాం. ఈ పర్టికులర్ క్వెరీ ఏ ఆపరేషన్స్ చేయబోతుందో మనం స్టార్టింగ్లో చెప్తాం. తర్వాత సెలెక్ట్, తర్వాత మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా మన కాలమ్స్ అన్ని ఇచ్చేసి మనకు ఏదో ఒక టేబుల్ నుంచి ఫెచ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రమ్ ఆ టేబుల్ అలాగనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 4 బుక్స్ ఉన్నాయి. 4 బుక్స్ ఉన్నప్పుడు సో మనం ఏం చెప్తాం, సైన్స్ బుక్ తీసుకోమని చెప్తాం క్లాస్ 6th నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ అనేది క్లాస్ 6 అనేది ఒక టేబుల్ అనుకుంటే క్లాస్ 6 నుంచి ఒక సైన్స్ బుక్ తీసుకోమంటాం, లేదా క్లాస్ 6 నుంచి సోషల్ బుక్ తీసుకోమంటాం. ఇలా మనం జనరల్ వేలో ఎలా అయితే చెప్తామో ఇక్కడ కూడా మనకు ఒక టేబుల్ అనేది ఉంటుంది, ఎంప్లాయీ డేటా స్టోర్ చేసింది. సో సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఆ టేబుల్ ఏదైతే ఉంటుందో అది. సో బేసిక్ ఫాలో అయ్యేది ఇదే అనమాట, ఏదైతే ఫార్మాట్ ఉంటుందో ఇది. దీని తర్వాత మనం ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. వేర్ ఎంప్లాయీ శాలరీ ఈజ్ 50,000, లేకపోతే వేర్ లొకేషన్ ఈక్వల్స్, ఇవన్నీ ఎక్స్టెండెడ్ వర్షన్స్. బట్ మనకు అందులో ఉన్న డేటా అంతా రావాలి అంటే సెలెక్ట్ ఆ పర్టికులర్ కాలం ఏదైతే ఉంటుందో ఆ కాలం సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్ ఆ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ డేటా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఎస్క్యూఎల్ డేటా టైప్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ మనకి ఏదైతే డేటా బేస్ ఉందో ఆ డేటా బేస్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, డేటానే స్టోర్ చేస్తున్నాం. సో మనకు
మనం ఏదైతే ఎక్లిప్స్లో మనం ఈ జావాలో మనం కోడ్ రాసామో ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అందులో ఏ డేటా ఉంది, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఐడి అనేది వచ్చేసి ఇంటీజర్ ఇచ్చాం, నేమ్ వచ్చేసి స్ట్రింగ్ ఇచ్చాం, తర్వాత శాలరీ వచ్చేసి డబల్ ఏదో ఇచ్చాం. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ మనం పంపిస్తున్నాం. అవన్నీ స్టోర్ చేయాలంటే మనకు డేటాబేస్లో కూడా ఒక డేటా టైప్ అనేది ఉండాలి, అప్పుడే మనం వాటిని ఇక్కడ ప్రాపర్గా స్టోర్ చేయగలం. సో మనకు ఇక్కడ కూడా మనకు డేటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ మనకు జావాలో ఉన్నన్ని ఎక్కువ డేటా టైప్స్ ఇందులో ఉండవు, వెరీ మినిమల్ ఉంటాయి అన్నమాట. సో టెక్స్ట్, అది క్యారెక్టర్ అవ్వచ్చు, నార్మల్ స్ట్రింగ్ అవ్వచ్చు. సో ఇలా టెక్స్ట్ ఫార్మాట్ స్టోర్ చేయడానికి ఒక డేటా టైప్. నెంబర్స్, అది డబల్ అవ్వచ్చు, డాట్ తర్వాత ఏవైనా ఫ్రాక్షన్స్ రావచ్చు, సో ఏవైనా రావచ్చు. నెంబర్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా టైప్. తర్వాత డేట్ స్టోర్ చేసుకోవడానికి సపరేట్ డేటా టైప్. సో ఈ మూడు తెలిస్తే మనం ఏ డేటా అయినా స్టోర్ చేయొచ్చు అనమాట. సో క్యారెక్టర్, స్ట్రింగ్ ఇవన్నీ స్టోర్ చేయడానికి ఒక టైప్ డేటాబేస్. తర్వాత నెంబర్స్, తర్వాత డబల్ డిజిట్స్ ఉన్నాయి మనకు, డాట్ తర్వాత 0001 అలా వచ్చాయి ఫ్రాక్షన్స్, అవన్నీ డెసిమల్స్ ఉన్నవి. తర్వాత డేట్ అనేది మనకు మళ్ళీ ఆల్ టుగెదర్ డిఫరెంట్గా వస్తుంది, మనకు మంత్, ఇయర్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో అదొక డేటా టైప్ అనమాట. సో ఈ 3 డిఫరెంట్ థింగ్స్ స్టోర్ చేయడానికి మనకు 3 డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ఏవైనా యూజ్ చేయొచ్చు మన సైజుని బట్టి. ఒకవేళ మనం ఓన్లీ ఒక క్యారెక్టరే స్టోర్ చేస్తున్నామంటే క్యార్ అని యూజ్ చేయొచ్చు. లేదా మనకు ఒక క్యార్ కాదు, ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఉంటుంది, స్టూడెంట్ ఐడి ఉంటుంది మీ కాలేజ్ స్టూడెంట్స్లో. అది ఎలా ఉంటుందంటే దాంట్లో టెక్స్ట్ ఉంటుంది, అలాగే నెంబర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో 149Y1 అలాగ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనం వెరీ ఎక్కువ యూజ్ చేస్తే, అంటే మోస్ట్ యూజ్డ్ వచ్చేసి varchar 2 అనమాట. 2 అని ఇచ్చేసి సైజ్ ఇవ్వాలి. సైజ్ అంటే ఇందులో 60 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటామా, 50 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటామా అనేది ఇందులో ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఇందులో ఏమవుతుందంటే స్ట్రింగ్ ప్లస్ మనకి ఏమైనా నెంబర్స్ ఉన్నా కూడా ఇది తీసుకుంటుంది. సో ఇందులో వేరియబుల్స్ వస్తాయి, అలాగే క్యారెక్టర్స్ అన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటుంది. సో varchar 2 సైజ్ 50 ఇస్తే ఇంకా అందులో 50 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయగలం, అంతకు మించి ఎక్కువ స్టోర్ చేయలేము అనమాట. డేట్ స్టోర్ చేయడానికి సింపుల్గా డేట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. టైం స్టాంప్ అంటే మనకు ఇయర్ ప్లస్ ఆ టైం ఏదైతే ఉంటుందో ఫార్మాట్, మనం డేట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చూసాం కదా జావాలో. సో సేమ్ వేలో దాన్ని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ఇలాంటి టైం స్టాంప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో నంబర్ స్టోర్ చేయాలంటే అగైన్ నెంబర్ అనే ఫార్మాట్ ఇస్తాం. సో జనరల్గా మనం ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ పాస్ చేయం, ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి మనం ఏదైనా ఒక కాలం క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నిట్లో మనకు మొబైల్ నెంబర్ అని ఉంటుంది, అది ఓన్లీ నెంబర్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ఆ మొబైల్ నెంబర్ అని కాలం ఇచ్చేసి నెంబర్ అని ఇస్తాం. సో దాంట్లో వేరే ఏ డేటా ఎంటర్ చేసినా మనకి ఎర్రర్ వస్తుంది, ఓన్లీ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. సేమ్ వేలో శాలరీ కూడా మనకు నెంబర్స్లోనే ఉంటుంది కాబట్టి శాలరీ కాలం కూడా నెంబర్ అని ఇస్తాం. అప్పుడు అందులో నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. సో ఇలా మనకు జనరల్ గా డేటా అనేది ఉంటుందన్నమాట. సో ఒక ఎక్సెల్ షీట్ తీసుకుంటే ఏదైనా, సో మనం ఏదైనా ఒక ఎక్సెల్లో మనం ఎలా స్టోర్ చేసుకుంటాం, ఒక డేటా ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సో ఇలా ఒక డేటా అనేది మనం స్టోర్ చేసుకుంటాం. ఇదంతా ఒక డేటాబేస్ అనుకుంటే, ఒక క్లయింట్ డేటాబేస్ అనేసి. సో ఇందులో మనకు ఇదంతా ఒక టేబుల్, ఈ అంతా టేబుల్లో మనకు కాలమ్స్ అనేవి ఉంటాయి, టాస్క్ నేము, కాంటాక్ట్, ఈమెయిల్, హెల్త్, సో వీటికి సంబంధించింది. అందులో ఈచ్ దాంట్లో ఒక్కొక్క డేటా అనేది మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. సో రియల్ టైంలో మనకు డేటాబేస్ అనేది ఇంటర్నల్గా ఇలాగే వర్క్ అవుతుంది అనమాట. ఇదంతా ఒక టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ లోపల మనకు ఒక కాలం అనేది ఉంటుంది, అంటే ఏ ఫీల్డ్ ఏం స్టోర్ చేస్తున్నాం అనేసి. సో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా అనేది మనకి ఇందులో స్టోర్ అవుతుంది. ఒకవేళ మనం ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ఎక్సెల్ షీట్లో ఒక కొత్త న్యూ షీట్ ప్లస్ అని ఇచ్చేస్తే కింద కొత్త షీట్ ఏర్పడుతుంది, దాన్ని ఇంకొక కొత్త టేబుల్ అనుకోవచ్చు. సో అలా డిఫరెంట్ టేబుల్స్ మనం ఎలాగైతే ఇందులో డేటా క్రియేట్ చేసుకుంటామో సేమ్ వేలో రియల్ టైమ్ డేటాబేస్లో కూడా సో ఇలాగే ఒక టేబుల్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ కాలం నేమ్ ఉంటుంది, దాని కింద ఏదైనా రికార్డు ఉంటే ఆ డేటా అవుతుంది. సో మనం దీన్ని అప్డేట్ చేయాలనుకుంటే ఈ మీడియం ఉన్న దాన్ని హై అప్డేట్ చేసుకోవచ్చు, అప్డేట్ కమాండ్ కిందకి వస్తుంది అది. లేదా ఒక కొత్త డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక కొత్త డేటా ఇన్సర్ట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేయాలనుకుంటే దీన్ని ఇలా డిలీట్ చేయొచ్చు అనమాట. లేదా మొత్తం ఈ టేబుల్ని డిలీట్ చేయాలన్నా మొత్తం టేబుల్ అయినా డిలీట్ చేయొచ్చు. లేదా ఈ మొత్తం టేబుల్లో నాకు ఈ స్కోర్ ఏదైతే ఈ కాలం ఉందో ఈ కాలం నాకు అవసరం లేదనుకుంటే ఈ కాలంని డిలీట్ చేయొచ్చు, లేదా ఒక కొత్త కాలంని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్క ఆపరేషన్ మనం ఈ డేటాబేస్లో అనేది చేయొచ్చు అన్నమాట.